సవాల్ చేసినప్పుడు జవాబు చెప్పే దమ్ముండాలి. ఆ దమ్ము లేనప్పుడు సవాల్ చేయడం మానేయాలి. రాజకీయం తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ చేసి చివరికి రివర్స్ అయింది. రేవంత్ అగ్రెసివ్‌గా తీసుకొచ్చినటువంటి స్టెప్‌తో రేవంత్ కంటే పేరు తెచ్చుకోవాలని జూపుడి విసిరిన సవాల్ పెద్ద చర్చకి తావిచ్చింది. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి. నేను చర్చకి సిద్ధం అన్నాడు. నేను చర్చకి సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. అది వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు. మధ్యలో వచ్చినటువంటి జూపల్లి, నేను మీ పార్టీ కార్యాలయానికి వస్తాను. మేమేదో అప్పులు చేసామంటున్నాం. అసలు నీదే అప్పులు ఎక్కువ. నేను చూపెడతానన్నారు. సరే రండి అని చెప్పింది బీఆర్ఎస్. వాళ్ళ పార్టీ కార్యాలయంలో కుర్చీ కూడా వేసి కూర్చోబెట్టింది. కుర్చీ వేసి పెట్టారు. బట్ ఆయన రాలేదు. మధ్యలో అడ్డూరు లక్ష్మణ్ ఈయన కలిసి గన్ పార్క్‌కి వెళ్ళి దమ్ముంటే ఇక్కడికి రమ్మన్నారు. హరీష్ రావు బయలుదేరుతాను. నో, 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 హరీష్ రావు కాదు కేటీఆర్ అన్నారు. హరీష్ రావుని ఆపారు. ఇటు కేటీఆర్‌ని ఆపారు. ప్రభుత్వం అనేది నిజంగా అంత చర్చించగలిగినటువంటి దమ్మున్నప్పుడు అక్కడే కూర్చుని పార్టీ కార్యాలయానికి వచ్చి చెప్పొచ్చు కదా! నేను పొద్దునే ప్రస్తావించా. చక్కగా ఆహ్, వెళ్లి కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే బావుంటది. కేటీఆర్ విసిరిన సవాల్‌కి వీళ్ళది తప్ప, వాళ్ళది తప్ప అన్న జనానికి నిరూపించితే సరిపోతుంది గదా! అన్నటువంటి. విడిగా నువ్వెక్కువ తప్పు చేసావు, నువ్వెక్కువ తప్పు చేసావు అనుకునే కంటే గూడా ఎదురు బెదురు కూర్చొని చర్చించుకోవడం సులభం గదా! మాటలు చెప్పినోళ్ళు చేతల్లో చేయలేక కాంగ్రెస్ విఫలమైంది. ఆ విషయంలో ఎత్తుకి పై ఎత్తు వేసి బీఆర్ఎస్ సక్సెస్ అయింది.